ఏలేశ్వరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు. అందులో భాగంగా వేసవికాలం ప్రజలకు ఇబ్బంది లేకుండా రవణిపేటలో ₹1,00,000 ఒక హ్యాండ్ బోర్ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మార్కండేయపురంలో వాటర్ ట్యాంక్ దగ్గర ఒక్కొక్కసారి వాటర్ అందరికీ సరిగ్గా అందట్లేదని ప్రజలు వినిపించుకోవడం, వాళ్ళకి కూడా అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక హ్యాండ్ బోర్ది 1,70,000తో శాంక్షన్ చేయించడం జరిగింది. అక్కడ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మన ఏలేశ్వరం మండలంలో వెనుకబడిన తరగతులు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకార సంస్థల ద్వారా, ఈడబ్ల్యూఎస్ సంస్థ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ కుట్టు శిక్షణ ద్వారా, ఈ తరగతుల ద్వారా మహిళలకు 90 రోజులు ఉచితంగా శిక్షణ తరగతులు జరుగుతాయి. అందులో ఒక్కొక్క సెషన్కి 70 మంది చొప్పున రోజుకి 2 సెషన్లు 140 మందికి ఒకేసారి ఈ ఉచితంగా ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది అయిపోయిన తర్వాత, పూర్తయిన తర్వాత వారికి నేర్చుకున్న దానికి ఈ కుట్టు శిక్షణ దానికి సర్టిఫికెట్, అంతేకాకుండా ఒక 25,000 విలువ చేసే ఒక కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వారికి వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాలని సబ్సిడీ ద్వారా అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈ పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు, బ్రష్ కట్టర్లు, దుక్కు సెట్లు, బ్యాటరీ స్పేయర్స్, ఏదైతే మనం మరొకసారి మా కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతుల్ని నిజంగా ఇటువంటి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం అన్నది నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మనకి అన్నం పెట్టే అన్నదాతలకి మనం ఏదో రకంగా ఉపయోగపడుతున్నాం అనడానికి దీనికి ఒక నిదర్శనం. ఇటువంటి కార్యక్రమం ఈరోజు పాల్గొనడం అన్నది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక 10 మంది చేసే పనిని ఒక యంత్రం ద్వారా సులువుగా వారు వ్యవసాయం చేసుకుని ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వం ఈ సబ్సిడీ అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడే నేను అధికారులని కనుక్కున్నాను. ఇది ఓన్లీ 24-25 మార్చి బడ్జెట్లో ఈరోజు 25 లక్షలకు విలువ చేసే యంత్రాలని 9 లక్షలకి సబ్సిడీ ఇచ్చి వారందరికీ కూడా వ్యవసాయాన్ని సులువుగా చేసుకునేలాగా. ఎందుకంటే ఈరోజు గత 5 సంవత్సరాల్లో రైతులు వ్యవసాయం అంటే భయపడే పరిస్థితి. వారు ఎంతో మంది వ్యవసాయం చేయడానికి భయపడిపోయి ఎంత ఇదిగా ఇబ్బందులు గురయ్యారో మనందరం చూసాం. ఖచ్చితంగా వారందరికీ మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో మా నాయకులు ఒక్కొక్కటిగా వారందరికీ అన్ని సహకారాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా ఈ యంత్రాలు ఈరోజు సబ్సిడీ ద్వారా ఇవ్వడం వల్ల వారందరూ కూడా రాబోయే కాలంలో వారికి చేసుకునే వ్యవసాయంలో ఎంతో సులువుగా వారు ముందుకు వెళ్తారని, వీటిలన్నిటిని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.